పీసీసీ అధ్యక్షుడి బాధ్యతల కార్యక్రమం ఘనంగా జరిగింది. కష్టపడే ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు మంత్రులు. మహేష్ కుమార్ గౌడ్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. త్వరలో ప్రతి సెగ్మెంట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. బీసీ నేతకు పార్టీ పగ్గాలు ఇవ్వడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఇక రేపు సెక్రటేరియట్లో రాజీవ్ విగ్రహావిష్కరణ జరగనుంది. కొత్త పీసీసీ చీఫ్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం గ్రాండ్గా జరిగింది. నేతలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. తెలంగాణకు ఓబీసీ నాయకత్వం రావడం సంతోషంగా ఉందన్నారు ఏఐసీసీ సెక్రటరీ జనరల్ దీపాదాస్ మున్షి. మహేష్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నారు. రాష్ట్రంలో పవర్లోకి వచ్చేందుకు కార్యకర్తల కృషి ఉందన్నారు. ధన్యవాదాలు दूंगी एआईसीसी के खारगे जी, सोनिया जी, राहुल जी, प्रियंका जी, केसी वेणुगोपाल जी को कि अच्छे निर्णय लेके वर्किंग प्रेसिडेंट जो हमेशा गांधी भवन में मौजूद रहते थे, इलेक्शन के समय दिन रात उनको आगे बढ़ाएं, उनके हाथ में कमान सौंपे हैं। और आप सबसे निवेदन करूंगी, पार्टी के आदर्श पर, पार्टी के राह पर आप लोग चल के पार्टी को और मजबूत बनाएं। లక్షలాది మంది కార్యకర్తలపై కేసులున్నా పార్టీని పవర్లోకి తీసుకొచ్చారన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇచ్చిన 6 గ్యారెంటీలు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయని చెప్పారు. త్వరలోనే ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించబోతున్నామని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సెప్టెంబర్ 17పై బీజేపీ డ్రామాలాడుతుందని ఫైర్ అయ్యారు. లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి అనేక పోలీస్ కేసులు ఉన్నప్పటికీ, అనేక రకాలైనటువంటి నిర్బంధాలు ఉన్నప్పటికీ, అనేక రకాలైనటువంటి అవమానాలు గురి చేస్తున్నప్పటికి కూడా అచంచలమైనటువంటి దీక్షతో కాంగ్రెస్ జెండాని భుజానేసుకొని ఈ పార్టీని అధికారంలో తీసుకొచ్చిన మీ అందరికి కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. 17 సెప్టెంబరు బీజేపీ వాళ్ళు దాని గురించి ఏదేదో ప్రకటన చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు వచ్చి హైదరాబాద్లో ఏదో ఫంక్షన్ చేస్తున్నాడు. అసలు బీజేపీకి ఆనాడు నిజాం రాష్ట్రం భారతదేశంలో విలీనం కావడానికి కానీ, ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడానికి ఏమీ సంబంధం లేదు అనే విషయం మనం జనంలోకి స్పష్టంగా తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, పీసీసీ చీఫ్ బీసీలకు ఇవ్వడం గొప్ప విషయమన్నారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. బీసీ నేతకు పార్టీ పగ్గాలు అప్పగించిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీస్ में पीसीसी में उनको ज्यादा से ज्यादा रिप्रेजेंटेशन देकर ये बताएं कि ये कांग्रेस पार्टी इंदिरा जी की 20 पॉइंट प्रोग्राम पे चलने वाली कांग्रेस पार्टी है. రేపు సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం.